వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సినీ నటులు, ముఖ్యంగా సీనియర్ నటులు, నటీమణులు సభలకి సమావేశాలకి వెళ్ళినప్పుడల్లా ఇటీవల కాలంలో చూస్తున్నాం, కాస్త నోరు అదుపు తప్పి అనుచిత పదాలు వాడుతూ ఉండడం. అయితే దీని మీద గత 2 రోజులుగా చాలా సెన్సేషన్ అవుతున్నటువంటిది నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు. సినీ నటుడు డాక్టర్ అలీని సంబోధిస్తూ, అంటే దీని మీద నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు, అలా నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయలేదు, అలానే ఎవరిని తప్పు కూడా పట్టడం లేదు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యంతో వాళ్ళు అలా మాట్లాడుకున్నారు. అయితే ఇక్కడ మీడియానే నేను తప్పుపడుతున్నా. ఎందుకు అనంటే దీనికి సంబంధించి చిలవల పలవలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఏదైతే మసాలా కావాలో, ప్రజలకు అవసరం లేకపోయినా వాళ్ళతోటి ఇదే చూపించాలి అనేటువంటి దాంతో ఒక సెట్ ఆఫ్ మీడియా దీన్ని చాలా హైలైట్ చేస్తూ రాజేంద్ర ప్రసాద్ని, ఆయన ఖ్యాతిని కించపరిచేటువంటి ప్రయత్నం, దిగజార్చేటువంటి ప్రయత్నం, అలాగే సినిమా ఇండస్ట్రీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇందుకే అక్కడ ఏం జరిగింది అంటే డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు పండుగ. ఆ కార్యక్రమానికి ఆయనతో కలిసి పనిచేసినటువంటి అగ్ర హీరోలు, ప్రొడ్యూసర్లు, తర్వాత ఇతరత్ర ఉన్నటువంటి తారాగణం, ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో సీనియర్ నటులు మురళీమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్, అలాగే తర్వాత బ్రహ్మానందం గారు, ఆలీ, రోజా, ఆమని, ఈ మొత్తం అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన నేపథ్యంలో అసలు రాజేంద్ర ప్రసాద్ అక్కడ మాట్లాడుతూ ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి అన్న దగ్గర, ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి నేను ఇలా వెళ్ళాను నిన్న అంటే, ఎరా ఇది చెప్తే చప్పట్లు కొట్టరా, సిగ్గుందా, ఎన్టీఆర్ అవార్డు అది, ఆయనకి మనం గౌరవం ఇచ్చుకోవాలి కదా అన్న మాట అన్నారు. నిజమే, ఆయన చెప్పి చప్పట్లు కొట్టుకోవడం అనేది పక్కన ఇంకొకళ్ళు ఆ మాట అన్నారు, దానికి కూడా నవ్వేశారు, అయిపోయింది. చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఆయన అప్పట్లో ఏం జరిగేది, వాళ్ళు సెట్లో ఉన్నప్పుడు నేను టీలు ఇచ్చేసి కూర్చోబెట్టేవాడిని, టీలు ఇచ్చేసేవాడిని, ఆ పని మాకు జరగాలి, నేను టీలు పనిచేవాడిని అన్నారు. అంటే వాళ్ళందరూ కలిసి ఒక సెట్లో కుటుంబంలాగా పని చేసుకుంటూ ఉన్నారు అన్న దాంట్లో ఆలీని ఆ రోజుల్లో, అప్పుడు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు అచ్చిరెడ్డి గారికి అలాగే రాజేంద్ర ప్రసాద్కి ఉన్నటువంటి ఆ బాండింగ్, వాళ్ళ మధ్య ఆ కోపతాపాలు, వీటిల్లో అప్పట్లో ఇలా ఉండేది అని చెప్పి, అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనని ఆయన ఉటంకిస్తూ, ఆ రోజు ఎక్కడున్నారా అని చెప్పి ఆలీని ఒక అనకూడనటువంటి పదం. నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఆ మాట అక్కడ అనకుండా ఉండాల్సింది, నేను తప్పుపడుతున్నా. కానీ ఎప్పుడో ఇలా మాట్లాడుకునే వాళ్ళం, తర్వాత మళ్ళీ అందరూ కలిసిగో ఇలా చేసుకునేవాళ్ళం అని చెప్పింది మర్చిపోయి కేవలం ఎన్టీఆర్ అవార్డు అలాగే ఆలీని సంబోధించినటువంటి ఆ 2 మాటలు, ఈ రెండింటినే పట్టుకొని మొన్నటి నుంచి కూడా ఇష్టారీతిన ఆ దిక్కుమాలిన థంబ్నెయిల్స్ పెట్టడం కావచ్చు, లేదంటే ఇవి చేయడం కావచ్చు. ఒక చక్కటి ఫంక్షన్ జరిగింది, మరి దాంట్లో ఇంకా చాలామంది మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు, అవి ఎందుకు తీసుకోలేదు? రాజేంద్ర ప్రసాద్ గారు హీరో, ఆయన మాట్లాడారు కాబట్టి అయిపోయింది. బ్రహ్మానందం గారు వర్స్టైల్ ఆర్టిస్ట్, ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, ఆయన మంచి పెయింటర్ కూడా, ఒక తెలుగు అధ్యాపకుడు, తెలుగు భాష మీద అత్యంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, సక్సెస్ఫుల్ పర్సన్. మరి అటువంటి బ్రహ్మానందం గారిని ఈగతో సంబోధించారు బండ్ల గణేష్ గారు. ఎస్, కాఫీలో ఈగ పడిందంటే ఏం చేస్తాం? కాఫీ నొలగబోసేస్తామా? ఈగను తీసి పక్కన పడేస్తాం, లేదంటే ఈగ దగ్గరకు రాకుండా పక్కకు తోలేస్తాం. ఇది బ్రహ్మానందం గారు నిన్న బండ్ల గణేష్ మాట్లాడుతూ ఉంటే, ఆ సంఘటన ఆ సభలో మాట్లాడుతూ ఉంటే బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు బండ్ల గణేష్ గారు చేసినటువంటి వ్యాఖ్య, పక్కనే ఉన్నటువంటి శ్రీకాంత్, చూసావన్నయ్య నిన్ను ఈగతో పోలుస్తున్నాడు, నిన్ను ఈగ అంటున్నాడు అంటూ బ్రహ్మానందం గారి భుజం మీద తడుతూ సరదాగా నవ్వుతూ చేసినటువంటి వ్యాఖ్య. ఒక రకంగా చూడాలి అంటే నిజంగా బండ్ల గణేష్ లాంటి వ్యక్తి, ఒక ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మానందం గారిని ఈగతో పోల్చడం అంటే అత్యంత అవమానకరం కాదా? అంటే అక్కడ అటువంటి బూతు పదం మాట్లాడలేదు కాబట్టి పర్వాలేదులే అని ఇక్కడ తీసుకోవాలా? మరి దాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేసుకోలేకపోయారు? వాళ్ళు ఒక కుటుంబంలాగా ఏమే అనుకున్నా, ఒసే అనుకున్నా, ఉరై అనుకున్నా, గత 50 సంవత్సరాల నుంచి అందరూ కలిసి పనిచేసుకుంటున్నటువంటి నేపథ్యంలో, అదేమి ఇండస్ట్రీ మొత్తం అంతా కలిసి ఏర్పాటు చేసినటువంటి వజ్రోత్సవాల సభ కాదు, మహామహులందరూ అక్కడ కూర్చుని అందరికీ సన్మానాలు చేసేటువంటిది కాదు, కేవలం వాళ్ళందరూ కలిసి పనిచేసినటువంటి ఒక డైరెక్టర్ శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుక, అంటే వాళ్ళ ప్రైవేట్ ఫంక్షన్ కింద వాళ్ళు చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం. దాంట్లో వాళ్ళు 1,00,000 మాట్లాడుకోవచ్చు. దాన్ని ప్రజలందరికీ కూడా తీసుకొచ్చేసి, ఎందుకంటే ఎప్పుడు బురద జల్లుదామా అనేటువంటి కార్యక్రమం ఒక సెట్ ఆఫ్ మీడియా అనేది చాలా గట్టిగా పెట్టుకుంది. సినీ నటులు అంటే
ఏముందిలే వాళ్ళు మహా అయితే ఏం చేస్తారు, ఏమి చేయలేరు కదా అని చెప్పి ఒక అలుసు తీసుకొని. సో ఇక్కడ ఈ బ్రహ్మానందం గారి ఆయన మీద వచ్చినటువంటి ఆ వ్యాఖ్యని ఎవ్వరూ పట్టించుకోలేదు. అవమానం కాదా? కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం సెట్లో రే అలి ఇలా రారా ఇది అది అనుకుని అచ్చన్న నిన్ను అని పళ్ళు కొరకడం, ఇవి మాత్రం బాగా హైలైట్ అయిపోయి అదిగో రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు, తాగి అక్కడికి వెళ్ళిపోయాడు. ఎంతమందికి తెలుసు రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె చనిపోయింది అని, ఆయన ఆ డిప్రెషన్లో ఉన్నారు అని ఎంతమందికి తెలుసు? ఆలీ కూడా బయటకు వచ్చి రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య నన్ను కావాలని అన్నటువంటి వ్యాఖ్య కాదు, ఆ అన్యాపదేశంగా అక్కడి నుంచి అలా వచ్చేసింది తప్పితే ఏం లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు. అందులోనూ ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నాడు. అలాంటిది ఇంత మంచి అవకాశం దక్కింది ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుక. ఆ పుట్టినరోజు వేడుకలో మాట్లాడే అవకాశం దొరికినప్పుడు అసలు తన జీవితం ఏంటి, మేమందరం ఎలా ఉండేవాళ్ళం అని చెప్తూ దాంట్లో ఏదో పొరపాటున మాట వచ్చి ఉండొచ్చు, కానీ నేనేం పెద్ద పట్టించుకోలేదు. బట్ ఎక్కడో ఆ మాట అక్కడ అనకుండా ఉంటే బాగుండేది అన్న మాట చాలా సాఫ్ట్గానే ఆలీ కూడా తీసుకున్నట్టు. కానీ అక్కడికి ఏదో మనకు అవమానం జరిగిపోయింది, ఆలీని ఆ మాట అనేశారు అని చెప్పి మనకు అవమానం జరిగిపోయింది అని చెప్పి మీడియా నెత్తినేసుకొని సెన్సేషన్ చేసేయడానికి ఇప్పుడు వాళ్ళ జీవితాలను పబ్లిక్లో పెట్టినట్టు అవుతుందండి. ఈ కామన్ సెన్స్ ఎందుకు ఉండట్లేదో నాకు తెలియట్లేదు. విజ్ఞత అనేది ఉండాలి. ఎందుకంటే సినీ నటులు ఈ సభలకు వెళ్ళినప్పుడు నిజంగానే కాస్త నోరు సంభాళించుకోవాలి. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే గతంలో బాలకృష్ణ గారు కావచ్చు, అంతకుముందు చలపతిరావు గారు కావచ్చు, అంతకుముందు ఇంకొకళ్ళు కావచ్చు, వర్ధమాన హీరోలు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, నోటి మీద కంట్రోల్ అనేది తప్పుతుంది, భాష మీద కంట్రోల్ తప్పుతుంది. పెద్దలని పూర్వతరం వీళ్ళందరినీ కూడా చూసుకొని, పెద్దవాళ్ళు పాత నటీనటులు వీళ్ళందరినీ చూసుకొని ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది కాస్త ఆలోచించి మాట్లాడుకోవాలి. లేదంటే ఇగో కొంతమంది ఉంటారు ఇలాగే ప్రజలకి అవసరం లేకపోయినా ఫలానా అని చెప్పి. మీరు చూడండి, నెట్లోకి వెళ్ళి వెతకండి, సోషల్ మీడియాలోకి వెళ్ళి వెతకండి. కావాలంటే మీకు అవసరం లేకపోయినా, నేను ఎందుకు ఇది చూడాలి అనుకోలేకపోయినా మీకు అదే కంటెంట్ మీ కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. ఇదంతా పరువు తీయడమే తప్పితే ఇంకోటేం కాదు. ఏమొస్తుంది దానివల్ల అంటే మీడియాలో మనం మన కడుపు నింపుకోవాలి అంటే ఇంకొకటి వ్యక్తిత్వ హననం చేయాలా? అది చేస్తేనే మన కడుపు నిండుతుందా? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. అక్కడ ఎప్పుడూ జరిగినటువంటిది అయినా ఇంకా నేను మాట్లాడతానండి. ఎందుకంటే ఎన్ని గొప్ప సినిమాల్లో నటించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఎన్ని గొప్ప సందేశాత్మక చిత్రాలు కావచ్చు, ఇంతకాలం పాటు మనల్ని అలరిస్తూనే వచ్చారు. ఆయన కనీసం ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వకూడదా? చిన్న చిన్న పిల్లలు, అసలు ముందు తల్లిదండ్రులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, సమాజంలో చిన్న చిన్న పిల్లలు ఆయన మాట్లాడినటువంటి మాటని అలవోకగా తరగతి గదిలో మాట్లాడుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ తరగతి గది బయటకు వచ్చిన తర్వాత నుంచి ఇంకా వాళ్ళ నోట్లోంచి అదే భాష అవే వస్తున్నాయి. వాళ్ళ ప్రైవేట్ ఫంక్షన్లో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే దానికి ఇదైపోయింది. మరి ఇదే మీడియా మరి గత 5 ఏళ్ల కాలంలో లేదు 10 ఏళ్ల కాలంలో రాజకీయ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు ఇదే రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎందుకని సెన్సేషన్ చేయలేదు? ఎందుకని వాళ్ళని తప్పు పట్టలేకపోయారు? ఎందుకు తప్పు పట్టలేదు? ఆ రోజు వాళ్ళని కట్టడి చేస్తుంటే రాజేంద్ర ప్రసాదే కాదు మిగతా వాళ్ళు ఎవరైనా సరే అటువంటి భాష మాట్లాడడానికి, అటువంటి మాట అనడానికి కాస్త ఆలోచించేవాళ్ళు, భయపడి ఉండేవాళ్ళు. అంటే ప్రయోజనాలు చూసుకున్నారనుకోవాలా? ఇక్కడ ఇదే సెట్ ఆఫ్ మీడియా ప్రయోజనాలు చూసుకున్నారా? పైగా పక్కనే ఉన్నారు చాలామంది సీనియర్ జర్నలిస్టులు, నేను పేర్లు చెప్పను నేను, వాళ్ళు కూడా వేరే ఛానల్స్కి వెళ్ళిపోయి రాజేంద్ర ప్రసాద్ ఆ మాట ఇలాగనేసారు అలాగనేసారు అంటూ ఇంటర్వ్యూలు ఇవ్వడాలి. ఏంటది? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? శవాల మీద పేలాలు ఏరుకుంటారని ఒక సామెత ఉండేది పాతది. అలాగా వేరే వాళ్ళ జీవితాలు, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసి ఈరోజు కడుపు నింపుకునేటువంటి కార్యక్రమం అనుకోవాలా? పైసలు దాని మీద సంపాదిస్తున్నాం అనుకోవాలా? రాజేంద్ర ప్రసాద్ గారే కాదు, ఆ స్టేజ్ మీద అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ పదాన్ని ఉచ్చరించడం అనేది, ఆ పదంతో అనేది ఖచ్చితంగా తప్పే, అభ్యంతరకరమే. కానీ అది ఆయన చెప్పారు. అక్కడికక్కడ ఆ ఫంక్షన్లో ఒరే ఆలీ అని చెప్పి ఆయన అక్కడ పిలవలేదు. ఎప్పుడో షూటింగ్లో రాజేంద్రుడు గజేంద్రుడు అనేటువంటి సినిమా షూటింగ్లో ఆ సెట్లో ఒకానొక సందర్భంలో అచ్చెన్న అంటే అచ్చిరెడ్డి గారు ప్రొడ్యూసరు, రాజేంద్ర ప్రసాద్ హీరోగా అదే క్యారెక్టర్ చేస్తున్నటువంటి ఇంకో క్యారెక్టర్ అందులో చేస్తున్నటువంటి ఆలీ, ఇలా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ బాండింగ్తో అప్పుడు కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా రే ఎక్కడున్నారా ఏం చేస్తున్నారా అంటూ ఆ పిలిచే క్రమంలో అప్పుడేదో ఇలా అనుకునేవాళ్ళం హిస్టరీ ఎప్పుడో జరిగిందాన్ని ఈరోజు తీసుకొచ్చి 30 ఏళ్ల క్రితం చెప్తే ఆలీ నవ్వుకుంటున్నాడు అక్కడ ఆయన. కానీ మనకి బాధ వచ్చేసింది. మనం దాన్ని సెన్సేషన్ చేసేసి చాలా క్లియర్గా ఇంకా సమాజానికి ఇది తప్పితే ఏం లేదు.
ఇలాంటి సెన్సేషన్ తోటి కడుపు నింపుకునే కంటే రోడ్డు మీదకి వెళ్ళి కూలి పని చేసుకోవడం బెటర్ సదరు సెట్ ఆఫ్ మీడియా. రాజేంద్ర ప్రసాద్ గారు అటువంటి మాట అక్కడ ఆ ఫంక్షన్లో ఎవరినైనా ఉద్దేశించి గట్టిగా నేను పిలుస్తున్నాను అంటే లైవ్లో అక్కడే పిలుస్తున్నాను ఆ క్షణాన్ని అంటే నిజంగానే ఆయన తప్పుబట్టాలి, నిజంగానే తప్పుబట్టాలి. అంతకుముందు నుంచి చూసా, మొత్తం వీడియో అంతా చూసా ఆయన మాట్లాడినటువంటిది ఎక్కడ నాకైతే అభ్యంతరకరంగా అనిపించలేదు ఒక రకంగా చెప్పాలంటే. దానికంటే ఇంకా ఇంకా ఘోరమైనటువంటి మాటలు ఇవన్నీ రాష్ట్ర అసెంబ్లీల్లో వినాల్సి వచ్చిన కర్మ మనకు పట్టింది. మరి అప్పుడు మీడియా ఎందుకు మాట్లాడలేకపోయింది? అప్పుడు అవన్నీ నీతి ప్రవచనాల్లా కనిపించాయా? ఇప్పుడు మాత్రమే అంటే సినిమా వాళ్ళు మాట్లాడారని ఇంకోటను వాళ్ళ మీద వేసేయాలి, సాఫ్ట్గా ఉంటారులే దెబ్బలు తిన్నా పర్వాలేదు ఇలాంటి వాళ్ళు అని చెప్పి. మరి ఇదంతా చూపించిన వాళ్ళు అదే రాజేంద్ర ప్రసాద్ గారు భోజనాలు దగ్గరుండి వడ్డిస్తూ బొబ్బట్ల మీద నెయ్యి పోసేటువంటి వీడియోని దాన్ని ఎందుకు హైలైట్ చేయలేకపోయారు? ఆయన ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ సెట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కెమెరామెన్ల దగ్గర నుంచి లైట్ బాయ్స్ దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా చాలా ప్రేమగా దగ్గర ఉండి నాన్న తిను అని చెప్పి పెడుతున్నటువంటిది ఆ హాస్పిటాలిటీని ఎందుకని చెప్పి ప్రమోట్ చేయలేకపోయారు పని? అంటే ఒక సెన్సేషన్ కావాలి సమాజంలోకి, ఒక బురదను మనం పంపించాలి, వాళ్ళ జీవితం మీద ఒక బురద వేయాలి. మంచి అవసరం లేదు, చెడు మాత్రమే కావాలి. ఎందుకు వచ్చిందండి? ఎవరైనా సరే దీని మీద విజ్ఞతగా ఆలోచించాలి. ఎప్పటికైనా సరే ఒకటే చెప్పేది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని పెద్దలు ఎప్పుడో చెప్పినటువంటి సామెత. అది ఎవరికైనా వర్తిస్తుంది, నాకు కూడా వర్తిస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించి ఇక దీని మీద ఈ సెన్సేషన్, ఈ మీడియా సెన్సేషన్ అనేది ఎంత తక్కువైతే అంత మంచిది. కేవలం రాజేంద్ర ప్రసాద్ గారి ఇష్యూ జరిగింది కాబట్టి దాని మీద ఇటువంటి కామెంట్ చేయడం, ఇటువంటి దాని మీద కంటే సమాజానికి ఉపయోగపడేటువంటిది, సమాజానికి నిజంగా ఉపయోగపడేటువంటి వాటి మీద నిజంగా సెన్సేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంతే తప్ప ఇలాంటి వాటికి అవసరం లేదు. అది వాళ్ళ ప్రైవేట్ ఫంక్షన్. సరే, సినీ ఇండస్ట్రీతో సంబంధం ఉంది కాబట్టి ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టరు, అందరూ నటీనటులు అక్కడ వస్తున్నారు కాబట్టి ఈవెన్ దో అది సినిమా ఇండస్ట్రీ మొత్తం చేసుకున్నటువంటి పండగ కాదు, అది వారి వ్యక్తిగత కార్యక్రమం, ఆయన పుట్టినరోజు వేడుక. అక్కడికి వెళ్ళిన వాళ్ళు 1,00,000 మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకోకపోవచ్చు. దాన్ని పట్టుకొని ఏదో మార్కెటింగ్ చేసేసుకొని దానిలో సెన్సేషన్ సృష్టించి ప్రజలకి ఇదే చూపించాలి అనేటువంటి ధోరణి మీడియాకి మాత్రం ఇకపై తగదు. సో దీని మీద మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.